గరుడ పురాణం ప్రకారం పునర్జన్మ అంటే ఏంటి? గరుడ పురాణం ఏం తెలియజేస్తుంది? గరుడ పురాణం హిందూ సంప్రదాయంలో ఒక ముఖ్యమైన గ్రంథం. ఇది విష్ణుమూర్తి గరుడునికి చేసిన బోధనల సమాహారం. ఇందులో జననం, మరణం, ఆత్మ ప్రయాణం వంటి విషయాలు వివరంగా వివరించబడ్డాయి. ఈ గ్రంథాన్ని చదవడం ద్వారా జీవితంపై ఒక స్పష్టమైన అవగాహన కలుగుతుంది. గరుడ పురాణం పునర్జన్మ గురించి లోతుగా వివరిస్తుంది. ఒక శరీరాన్ని విడిచిన ఆత్మ తన కర్మల ఫలితంగా మరొక జన్మను పొందుతుంది. ఆ ఆత్మ ఎప్పుడు, ఎక్కడ, ఏ రూపంలో పునర్జన్మ ఎత్తుతుందో ఇందులో స్పష్టంగా చెప్పబడింది. ఇది అంతా మనం చేసే పనుల ఫలితమే. నిజానికి మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంటుంది. గతంలో మనం చేసిన పనుల ఫలితమే ఇప్పుడు మనం అనుభవిస్తున్నది. అలాగే ఈ రోజు మనం చేసే పనులు రేపటి ఫలితాలను నిర్ణయిస్తాయి. మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. చెడు పనులు చేస్తే బాధ తప్పదు అని గరుడ పురాణం స్పష్టంగా తెలియజేస్తుంది. గరుడ పురాణం ప్రకారం యమధర్మరాజు ఆత్మను తన వద్దకు తీసుకువెళ్లి ఆ ఆత్మ చేసిన కర్మల చిట్టాను పరిశీలిస్తాడు. ఆ ఆత్మ మంచిగా జీవించిందా లేదా చెడు మార్గంలో నడిచిందా అని ఆయన నిర్ణయిస్తాడు. మంచి పనులు చేసిన వారికి ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయి. చెడ్డ పనులు చేసిన వారు నరకానికి పంపబడతారు. ఈ పురాణం మోక్ష మార్గాన్ని కూడా వివరిస్తుంది. దాని ప్రకారం సత్యాన్ని అనుసరించాలి, భగవంతునిపై భక్తిని పెంచుకోవాలి, కర్మలను స్వచ్ఛంగా ఉంచుకోవాలి. ఈ మార్గంలో నడిచే వ్యక్తి జనన మరణాల చక్రం నుండి విముక్తి పొందుతాడు. గరుడ పురాణం చెప్పినట్టు ఆత్మ శాశ్వతం. ఇది శరీరాన్ని మాత్రమే మార్చుతుంది. శరీరం చనిపోతే ఆత్మ మరొకదాన్ని పొందుతుంది. ఇది ఎప్పటికీ ఉండే శుద్ధమైన శక్తి. గరుడ పురాణంలో ప్రేతాత్మల గురించి కూడా వివరించారు. కొన్ని ఆత్మలు తమ పని పూర్తి చేయకపోవడంతో శాంతి పొందలేవు. అవి భూమిపై ఉండి సంచరిస్తుంటాయి. ఇవి తమ కర్మల ఫలితంగా దిక్కుతోచని స్థితిలో ఉంటాయి. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ధర్మాన్ని అనుసరించడం చాలా ముఖ్యం. ఇది జీవితానికి ఒక స్థిరత్వాన్ని ఇస్తుంది. ధర్మబద్ధంగా జీవించే వ్యక్తి ఎల్లప్పుడూ మానసికంగా ప్రశాంతతో ఉంటాడు. ఈ పురాణం మనకు ఆధ్యాత్మికంగా ఎదగడం ఎలా అనే విషయాన్ని నేర్పుతుంది. కర్మ గురించి అవగాహన పెరుగుతుంది. నెమ్మదిగా జీవితంలో నిజమైన శాంతి సాధ్యం అవుతుంది. గరుడ పురాణం మన జీవితానికి దిక్సూచి లాంటిది. ఇది కేవలం గ్రంథం కాదు, జీవితం ఎలా నడిపించాలో నేర్పే మార్గదర్శి. దీన్ని చదవడం వల్ల మన ఆత్మకు ఏ వైపు వెళ్లాలో తెలుస్తుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.